హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీది ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మా ఆయన ఈవినింగ్ డ్యూటీ నుంచి వస్తూ నేను అనమాట కొలీగ్, మా ఆయన వాళ్ళ కొలీగ్. సో తనుండి ఫిష్ తీసుకొచ్చాను రాజంటే అంటే మా ఆయన వెళ్ళేసి మరి జల్ల ఫిష్ అంట, జల్లలంట. సో అది 1 kg వరకు ఏమో ఉంది, 1.5 kg వరకు ఉంటుంది. సో ఫిషెస్ అయితే మరి నీట్ చేసి కట్ చేసి మరి పంపించినారు. మా ఆయన వచ్చేసేమో ఇప్పుడు నాకు ఫిష్ ఫ్రై చేసి పెడతాం. ఆల్రెడీ మేము మార్నింగే ఫిష్ కర్రీ చేసాము. ఎప్పుడేమో మళ్ళీ వచ్చేసిన ఫిష్ ఫ్రై చేసి అంటే సరే అని చెప్పేసి అయితే ఫిష్ ఫ్రైకి అయితే రెడీ చేసేస్తాను. ఫిష్ని చూసిరా అన్నం తినమంటే తినారు కానీ చాక్లెట్ కావాలంట. సో చాక్లెట్ అయితే ఇచ్చేసాను ప్రజెంట్. తర్వాత అన్నం తినిద్ది కానీ అందుకని 1 bite మాత్రమే ఇచ్చాను, ఎక్కువ ఇచ్చాను. స్మైల్ చేయి ఖుషి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఆ చేద్దాం చెప్పు. ఓకే, సో దీని ప్రాసెస్ అయితే ఏమైంది, దీని ప్రాసెస్ అయితే చూద్దాము. సో ప్రజెంట్ అయితే ఇంట్లో నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసుకుంటున్నా. ఆల్రెడీ సాల్ట్ వేసేసి వాళ్ళు కడిగి పంపించినారు. సో మనకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాం, ఎక్కువ వేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్, చెప్పండి ధనియా పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్, ఫ్రెష్గా మార్నింగే పట్టాను. సో 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా, సో శనగపిండి అంటే బేసన్ పిండి అంటాం కదా. సో అదైతే మీకు పీసెస్కి పట్టేలాగా ఉండాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. సో నేను కొంచెం అయితే వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కారపొడి వేసుకున్నాం. సో కారపొడి, కొత్త కారపొడి బకెట్లో ఉంది, అది తీసేసుకుందాం. సరే మమ్మీ, ఇదిగోండి ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి, కొత్తది ఇది. సో మనకి వేసుకుంటున్నాం. ఎక్కువ కారం ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం ఈ పీసెస్ అన్నిటిని మంచిగా మెల్లిగా తెచ్చుకున్నాం. ఎక్కడైనా ముళ్ళులు ఉన్నా కానీ మన చేతికి కుచ్చుకోకుండా ఉంటాయి. సో జాగ్రత్తగా ఆల్రెడీ కొంచెం వాష్ చేసి పంపించారు కాబట్టి కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉంది. సో బేసన్ పిండి ఎందుకు వేసామండి, ఇప్పుడు వేసిన మసాలాలన్నీ కూడా మనకి చేప ముక్కలకి బాగా పట్టేసుకుంటాయి అనమాట. ఆయిల్లో వేసినా కానీ ఏమంటారు విడిచిపెట్టదు, ఆయిల్ కూడా బాగా అంత మాడుగా అవ్వదు అనమాట. మన ఫిష్ అయితే అన్నీ చదువుతూ ఉంది బ్యాక్ సైడ్. ఏం చేస్తావు అవన్నీ, ఏం చేస్తావు చెప్పు. ఎప్పుడు ఇంతే అండి, నేనేదో పని చేస్తూ ఉంటా, పని చేస్తే చూస్తుంటారు కదా అని చెప్పేసి అనుకుంటే మా ఆయన అయితే అట్లా వదిలిపెట్టేస్తారు. ఓకే, దీన్ని కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక 5 to 10 minutes. పీసెస్కి మొత్తం మసాలా అయితే మంచిగా పట్టేసింది, కనిపిస్తుందా? ఓకే, ఇట్లా పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే బాండి పెట్టేసుకుంటున్నా. సో మనం వంటకి యూజ్ చేసే నూనెని కట్టేటు ముసలి ముసలి కట్టబట్టుకుని నడుతున్నావు ఇప్పుడే. ఇవ్వండి, ఇక్కడైతే పీసెస్ మంచిగా కలిపిస్తున్నాం కదా. సో ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇవ్వండి పీసెస్ అయితే ఆయిల్ వేసేస్తున్నాం. సో మంట సిమ్లో పెట్టేస్తాను, ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కేసింది. స్లోగా వేస్తుంది అనమాట. ఒక్కొక్కటి బోన్ పీసులు టప్ టప్ మాట్లాడుతుంది, మీద పడుతుందేమో అని బెండ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే 4 pieces వేసాను. ఫ్రైడ్ చేసేద్దాం, ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి. ఓ మమ్మీ భయం వేస్తుంది, ఎడుగో మమ్మీ, అటే ఉండు అటే ఉండు. ఇవ్వండి, ఒక 5 minutes తర్వాత అయితే టర్న్ చేసేస్తున్నా ఇంకో పక్కకి. అట్టే ఉండే అబ్బో, అది బోన్ పీస్ తప్పు తప్పు అంట. నేను శనగపిండి వేసినాం కాబట్టి మసాలా మొత్తం ఫిష్కే పట్టేసింది. నాకు కూడా తెలియదు, ఇంకా ఎగ్ వేస్తే కూడా బాగుంటుందంట. ఎగ్ వైట్ ఉంది, మా డాడీ చేస్తారు, చాలా బాగా చేస్తారు అసలు. ఓకే, ఇంకోసారి అయితే టర్న్ చేసేసిన ఒక 5 minutes అయితే అవుతాం. హైలో పెట్టినామంట. పీసెస్ కొంచెం దొడ్డుగా కట్ చేసిన అనమాట. సన్నగా ఉంటే మనకి తొందరగా వేగితే కానీ మాడిపోయినట్టు వస్తాయి. కొంచెం మందంగా ఉంటే కనుక పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది.
ఇదేంటి తలకాయ పీస్ అయితే తీసేసిన ముందే. ఇప్పుడు మిగిలిన పీస్ ఎక్కడ తీసేది. ఏంటిది మమ్మీ నీ గోల్ ఏంటి మధ్యలో? అదేంటిది షూస్ అది ఎందుకు చేసినావు? ఏం చేస్తావు చెప్పు. వాకింగ్ ఏమి తాత పోతలే. ఏమండి చూసిన మంచిగా ఎర్రగా కాల్చిన, ఎందుకంటే పీసెస్ కొంచెం మందంగా ఉన్నాయి కదా, సో అందుకోసమని ఇంకొంచెం కాల్చినా కానీ బాగానే ఉంటుంది. కొంచెం చేద్దాం. కొంచెం కలర్ షేడ్ అయింది ఆయిల్ అంతే, కానీ పీసెస్కి పడిన మసాలా అయితే విడలేదు. చూసారా? ఓకే. చేపల ఫ్రై నాకు బాగా ఇష్టం. నేను పులుసుతోటి చాలామంది చేపల పులుసుతో రైస్ తింటారు, కానీ నాకు చేపల పులుసుతో రైస్ తినడం అయితే అస్సలు నచ్చదు. బాగా ఇస్తున్నా, భయం వేస్తుంది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ తీసేస్తున్నా. అయిపోయింది. బాగా రెడ్గా రోస్ట్ చేసేసిన అనమాట. క్రిస్పీగా ఉంటాయి పీసెస్. స్టవ్ ఆఫ్ చేసిన, ఇంకా వేడి ఉంది కదా. ఫిష్ వెళ్ళు తాత, ఫిష్ ఒక్కొక్కటి తీసుకున్నా. వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ. ఇవ్వండి. అత్తమ్మా ఫిష్ ఫ్రై ఎట్లుంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా నాన్నమ్మ? ఎట్లుంది చేపల పులు ఫ్రై? మంచిగా ఉందా? మామ వేసుకోదు, నువ్వైతే ప్లేట్ నింపుకున్నావుగా. పులుసులో తినే ఎక్కువ, చపాతీ ఉంటేనే తింటా. ఫ్రై ఉన్న మనం రైస్ మీకు అదే తింటే ఇదే తింటాను. తీసుకున్నా. ఆల్రెడీ ఫిష్ అయితే హెడ్ దగ్గర పీస్ ఉంటాయి కదా, సో అందులో అయితే కొంచెం అక్కడ బాగా మెల్ల ఉంటుంది. ఇది జల్లలు కదా, సో ముళ్ళు ఎక్కువ ఉంటాయి.